కేంద్ర మంత్రి బండి సంజయ్కు ఎంపీ ఈటెల రాజేందర్ పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. మతాలను మార్చుకుంటే దేవులను మోసం చేసినట్లేనని, ఇతర మతాల్లో చేరిన హిందువులు పునరాలోచన చేస్తున్నారన్నారు బండి సంజయ్. అయితే ఈ వ్యాఖ్యలపై ఈటెల రాజేందర్ స్పందించారు. కులం, మతం ప్రాతిపదికన రాజకీయాలలో మనుగడ సాధించలేమన్నారు. బీహార్లో బీజేపీ గెలుపు చారిత్రాత్మకమన్నారు. రాజకీయాలకు అతీతంగా ఇవాళ కులాలకు అతీతంగా ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం చాలా సంతోషం. ఈ కార్తీక మాసంలో అన్ని కుల సంఘాలకు సంబంధించి వనబోదాలు ఉన్నాయి. రెడ్డి సంఘం ఇవాళ ఉంది, కమ్మ సంఘం ఇవాళ ఉంది, రాజుల సంఘం ఇవాళ ఉంది, మన కాపు సంఘం కూడా బ్రహ్మాండంగా ఇంత పెద్ద ఎత్తున అందరినీ సమీకరించి ఈ వనభోజనప్పుడే ఒక వనభోజనం ఏర్పాటు చేసుకొని కుల సంఘాలు అన్ని కలవడము, ఏదో భోజనం చేయడము, మనందరికి కలిసి ఉండమన్నటువంటి మెసేజ్ కూడా ముఖ్యం కాదు. నిజంగా సమాజంలో సభ్యులు కష్టాలు ఉన్నప్పుడు, ఏ కులమైనా కూడా సమాజంలో సభ్యులు కష్టాలు ఉన్నప్పుడు వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేసేటువంటి సంఘమే నిజమైన కుల సంఘం. తెలంగాణలో ఎప్పుడు కూడా ఈ డివిజన్ పాలిటిక్స్ తోటి అధికారం రాలేదు, గుర్తుపెట్టుకో. ఇది నా వ్యక్తిగతమైన సమస్యలు ఉంటాయి, అనేక సమస్యలు ఉంటాయి. ఇలా నేను ఒక మాట్లాడుతున్నాను, బీహార్లో మాకు ఇన్ని సీట్లు రావద్దు, 30% పాపులేషన్ అది, మాకు ఇన్ని సీట్లు ఎందుకు వచ్చినాయి? ఎక్కడో తప్పకుండా త్రిపుల్ తలాక్. సర్చాలక్ గారు చెప్పిన మాట ఏంటంటే, ఒక జాతిని విస్మరించి దేశాన్ని నిర్మాణం చేయలేమని చెప్పింది. ఇది 5% ఉన్నోళ్ళు కాదు, 2% ఉన్నోళ్ళు కాదు, 20% ఉన్నోళ్ళ సంగతి చెప్తున్నాడు. మా మోడీ గారు గొప్ప మాట చెప్పిండు. మొత్తం ప్రధానమంత్రి కాగానే ఒక మెసేజ్ ఇచ్చిండు ఆయన, సబ్కా సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్. ఇది మా